అన్ని ఫ్రెష్ అని గొంగూరు నేర్చుకున్నాను. ఉన్న బయటకు వచ్చా వస్తాను ఇంతమంది 50 మంది ఉంటే 50 మంది చేస్తే ఏవి కొన్ని ఉంటాయి కానీ చాలా ఉంటాయి. అది పైపు బేబీ అని మొన్న చెప్పి అంటే వస్తున్నప్పుడు ఏమైనా కదిలి అట్లా వస్తే తీసేస్తాం. సో మరి వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ట్రాక్టర్ ఏదైనా పంపించిండొచ్చు కదా స్వామి. చెత్త అంతా ఇక్కడే పెట్టుకుని గలీజ్గా పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు. ఇప్పుడు ఇమీడియట్గా పంపించి. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన పడకన్ల దగ్గర ఆలగడ్డ టౌన్లో పడకన్ల దగ్గర గురుకుల పాఠశాల ఈ హాస్టల్కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 5వ తారీఖు నుంచి మరి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలందరినీ కూడా ఆడపిల్లలందరినీ కూడా కలిసి వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ అందుతున్నాయా లేదా అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. ఈరోజు పిల్లలతోనే భోజనం కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా నాకు ఇష్యూస్ ఉన్నట్టుగా కనిపించలేదు. స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా దట్ టేకింగ్ రెస్పాన్సిబుల్ తీసుకొని పిల్లల్ని బాగా చూసుకుంటున్నారని చెప్పి నాకు పిల్లలందరూ కూడా పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ వెరీ గుడ్. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కాకపోతే ఏంటంటే చిన్నవి కొన్ని వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఇట్లా కొన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు నడుపుకోగలుగుతారు ఈ హాస్టల్ని. సో నేను ఎండిఓ గారితో కూడా మాట్లాడే ఏదైతే జంగిల్ క్లియరెన్స్ వీళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం ఉంది సరిగా చేసుకోలేకపోయినారో ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా ఇమీడియట్గా నేను కావాలంటే ఎక్స్ట్రా స్వీపర్స్ని వాళ్ళని పెట్టి మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా క్లీన్ చేయించమని చెప్పాను, ఆ పాములు అవన్నీ రాకుండా. తర్వాత మెయిన్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 600 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 600 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ డైనింగ్ హాల్ ఏదైతే ఉందో అది అందరు పిల్లలు కింద కూర్చొని తినే పరిస్థితి ఉంది అండ్ చాలామందికి సరిపోవట్లేదు. సో దానికి కూడా ఒక సొల్యూషన్ మేము లోకేషన్ గారి దృష్టిలో తీసుకెళ్ళి తప్పకుండా పెద్ద హాల్కి మేము శాంక్షన్ చేపిస్తామని చెప్పినాము. అంతవరకు పిల్లలందరూ ఒకేసారి పట్టాలంటే ఇబ్బంది అవుతే 2 బ్యాచెస్గా డివైడ్ చేసి 15-20 మినిట్స్ గ్యాప్లో బ్యాచెస్ని అకామిడేట్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఒక ఆర్ఓ ప్లాంట్ రిపేర్ ఉందని చెప్పినారు, అది కూడా రిపేర్ చేపిస్తామని చెప్పినాం వెంటనే. సో ఇట్లా చిన్నవి ఏదైతే స్టాఫ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేసేవి కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వీళ్ళు ఇంకా బెటర్గా చేయగలుగుతారని చెప్పి మేము నమ్ముతున్నాము. తర్వాత స్పోర్ట్స్లో కూడా చెస్కి స్టేట్ లెవెల్లో 2nd ప్లేస్లో ఒక అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. రగ్బీలో మనం కూడా బాగా సెమీఫైనల్స్ వరకు వెళ్ళడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఇట్లా స్పోర్ట్స్లో కూడా పిల్లలు బాగా ఆడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఈ స్కూల్ నుంచి పెద్దగా నాకు ఇష్యూస్ కనిపించలేదు. కాకపోతే ఈ ఎక్స్ట్రా బిల్డింగ్స్, ఎక్స్ట్రా స్టాఫ్, ఈ క్లీనింగ్ ప్రాబ్లం ఇదంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సినవి తప్పకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, లోకేషన్ గారికి ఈరోజు మేము విజిట్ చేసినవన్నీ కూడా ఆయనకు కూడా ఒక రిపోర్ట్ లాగా ఇస్తాము. తప్పకుండా ఆయన సపోర్ట్ చేయడం వల్ల కూడా చాలా వరకు స్కూల్స్ ఇప్పటికే చాలా వరకు డెవలప్ అయినాయి. చాలా వరకు స్కూల్స్లో ఇంకా ఎక్విప్మెంట్స్, యూనిఫామ్ కావచ్చు, అన్నీ కూడా ఫుడ్ కూడా చిక్కి ఇవన్నీ కూడా కరెక్ట్ టైంకి బ్రహ్మాండంగా అన్నీ వస్తున్నాయని చెప్పి కూడా స్టూడెంట్స్ అందరూ చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ సడన్ విజిట్స్ మేము కూడా మళ్ళీ అన్ని హాస్టల్స్లో కూడా చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు స్టాఫ్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయమని కూడా చెప్తున్నాం. ఏ అధికారికైనా అట్లా ఎండిఓ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, లేకపోతే కమిషనర్ గారికి కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవరికైనా ఒక 3 సార్లు కంప్లైంట్ చేయండి. 3వసారి కూడా ఎవరు వినట్లేదు అంటే 4వసారి నాకు ఫోన్ చేయమని చెప్పి స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. సో ఎటువంటి గ్యాప్ లేకుండా పిల్లలకి ఇక్కడ
సేఫ్టీ విషయంలో కావచ్చు, లేకపోతే తిండి విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కానీ కాంప్రమైజ్ కావద్దని మరీ స్టాఫ్ అందరూ కూడా చెప్పడం జరిగింది.